ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, ఒకప్పుడు బాగా ధనంతో సంపాదించిన వ్యక్తి, ధనము సమృద్ధిగా ఉన్న వ్యక్తి. కానీ ఈరోజు మరి వ్యసనానికి లోనైపోయి, దేవునికి దూరం అయిపోయి, తప్పిపోయిన కుమారుడిలాగా నువ్వు కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోయి, రకరకాల పాపాల్లోకి, వ్యసనాలకి, ఆ వ్యసనాలు బట్టి తద్వారా అనారోగ్య పరిస్థితికి గురైపోయి, ఈరోజు భయంకరమైన మలిన వస్త్రాలతో పాప మురికిలో ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఆ మురికి వస్త్రాలు తీసివేసి మన దేవుడు ఒక నూతన వస్త్రము ఇస్తాడు. ఆ నూతన వస్త్రం ఏంటి తెలుసా? ప్రశస్తమైన వస్త్రము. అది మొట్టమొదటిగా ఆ పాపపు మురికి వస్త్రం నువ్వు విడిచిపెట్టగలిగితే, నా దేవుడి దగ్గరికి వస్తే, తప్పిపోయిన కుమారుల దేవుడి దగ్గరికి వస్తే, తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుంటే ప్రశస్త వస్త్రం ఇచ్చాడో. ఈరోజు నీ జీవితంలో ఉన్న పాపము, ఏ పాపం అయితే మలినం చేసిందో ఆ మలినం చేసిన ఆ పాప వస్త్రం తీసివేసుకోవాలి. యేసు రక్తం ప్రతి పాప నుంచి పవిత్రపరుస్తున్న వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. యేసు రక్తం నీ పాపాలు క్షమించమని అడిగి నువ్వు యేసు రక్తంలో కడగబడి అనుభవంలోకి వచ్చి